గుంటూరు జిల్లా ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇండ్లస్తేవ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చేశారు. అధికారంలోకి వచ్చాక మీ ఇంటికి వస్తారని గతంలో పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా శివనాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు నాగేశ్వరమ్మ పరిచయం చేశారు. నాగేశ్వరమ్మకు 50,000, మనవడికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు పవన్. నాగేశ్వరమ్మ మనవడి చదువుకు నెలకు 5,000 చొప్పున సాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నువ్వు 5 సార్లు సీఎం కావాలని కోరుకుంటున్నట్టుగా నాగేశ్వరమ్మ తెలిపారు. సీఎంగా నిన్ను చూడాలనుకుంటున్నారని పవన్ చేయి పట్టుకు మాట్లాడారు. ఆ తర్వాత నాగేశ్వరమ్మ ఎమోషన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని ముద్దు పెట్టారు. ఆ సమయంలో పవన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాసరావు గారు మీరు కలిపేయాలి ఈ కొడుకు ఏమో పని చేయలేకపోతున్నాను, పొలం లేకపోతున్నా చూడాలి. 5 సార్లు సీఎం అవ్వాలి.